హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో బంగాళదుంప పచ్చిమిర్చితో రొయ్యల వేపుడు. ఈ రొయ్యల వేపుడు కోసం పసుపు ఉప్పుతో బాగా కడిగిన రొయ్యలకి కొంచెం పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకుని 1 గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇలా బాగా కలిపిన వాటిని 1 గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత గంట తర్వాత మనం కడాయి పెట్టుకుని అందులో 4 స్పూన్ల చిన్న స్పూన్లు 4 స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలు మరియు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని వేయించాలి. ఇలా వేగుతుండగా మనం ఆల్రెడీ ముందే బంగాళదుంపతో అని చెప్పాం కదండి, బంగాళదుంపల్ని స్లైసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలు స్క్వేర్ టైప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ముక్కలకి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి అద్ది ఉంచాలండి వాటికి. ఈ బంగాళదుంప చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఫ్రై అవ్వడం వలన, ఎందుకంటే రొయ్యలతో అవుతుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరే తెలుస్తుంది. నిజానికి రొయ్య కంటే కూడా బంగాళదుంప టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఆల్రెడీ బంగాళదుంపను కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసి మిరియాల పొడి అద్దించాం కదండి. ఇలా అద్దిన బంగాళదుంప స్లైసెస్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ బంగాళదుంపల్ని మరీ పల్చగా అయితే కట్ చేయకూడదండి ఈ టైప్లో కట్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మరి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఇలా మీడియంగా కట్ చేసుకోవాలండి, అలాగని మరీ మందంగా కూడా కట్ చేసుకోకూడదు. ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలండి, మరి మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గంట పాటు మ్యారినేట్ చేసిన రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యల్ని ఇందులో వేసేయాలి. ఇలా వేసి బాగా ఒకసారి కలుపుకొని, అంటే ఆ బంగాళదుంప ముక్కలకు కూడా ఈ రొయ్యలకి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 12 నిమిషాల పాటు అలా ఉంచాలండి. మూత అయితే పెట్టకూడదు, మూత పెట్టడం వల్ల మళ్ళీ ఆవిరి వచ్చేస్తుంది, అలాగే బంగాళదుంపలు మళ్ళీ ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మూత పెట్టకుండా ఒక 12 నిమిషాల పాటు అలానే ఉంచాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా 12 నిమిషాల పాటు మనం మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండదండి, అలానే ఉంచేయచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత 12 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ ఇవన్నీ కూడా తిరిగేసుకుని ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే, ఒక 10 నిమిషాలు వేయిస్తే ఇంకా అయిపోతుందండి. అంటే మరి మనకి అయిపోతుంది అనగా ఒక 2 నిమిషాల ముందు కొంచెం మనం మసాలా పౌడర్ అక్కడ మ్యారినేట్ చేసినప్పుడు కలపలేదు కదండి, సో ఇక్కడ మసాలా పౌడర్ వేసుకుని అర టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల ముందు, దించేసే ముందు కలపాలి మసాలా పౌడర్. ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకుని మనం ఇలా దించేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదంటే దించేసిన తర్వాత అయినా వేసుకోవచ్చండి. అంతేనండి, రొయ్యల ప్రాన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.